వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా 1969 ఉద్యమంలో వివిధ వర్గాల పాత్ర, అంటే వివిధ వర్గాలు ఎవరవుతున్నారు అంటే ఒక మహిళలు కానీ, ఒక రాజకీయ నాయకులు కానీ, ఒక విద్యార్థులు కానీ, ఒక ఉద్యోగులు కానీ, ఒక వివిధ రకాల కార్మికులు కానీ, ప్రజా సమూహాలు కానీ, వీరి యొక్క పాత్ర ఏ విధంగా ఉంది అంటే ఉద్యమం నిర్వహించడంలో తమదైన పాత్ర, తమదైన కార్యక్రమాల ద్వారా ఉద్యమానికి ఏ విధమైన మద్దతు అందించారు, ఆ అంశాలను పరిశీలిస్తే ఇక్కడ 1969 ఉద్యమం. 1969 ఉద్యమము అనగానే దానికి ఒక ప్రత్యేకత కనబడుతుంది. దాన్నే మనం చరిత్రలో ఏమంటున్నాము? జై తెలంగాణ ఉద్యమము అంటున్నాం. దాన్నే మనం చరిత్రలో ఏమంటున్నాము? తొలి తెలంగాణ ఉద్యమము అంటున్నాం. దాన్నే మనం చరిత్రలో ఏమంటున్నాము? తొలి తెలంగాణ రక్షణల కోసం జరిగిన ఉద్యమంగా భావించడం జరుగుతుంది. సో మరలాంటి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రజానికం చేపట్టిన మొట్టమొదటి భారీ స్థాయి ఉద్యమంగా దీన్ని భావించవచ్చు. ఎందుకు భారీ స్థాయి ఉద్యమంగా పిలిచాం? అప్పటి వరకు ఉద్యమాలు జరగలేదా? అప్పటి వరకు ఆందోళనలు జరగలేదా? అప్పటి వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహించబడలేదా అంటే నిర్వహించబడ్డాయి. కానీ మొదటిసారిగా ఎక్కువ మొత్తంలో ప్రజా సమూహంలోని అన్ని వర్గాలు, దాదాపుగా అన్ని వర్గాలు అందులో పాలు పంచుకోవడం జరుగుతుంది. ఒక ఉపాధ్యాయుల రూపంలో, ఒక విద్యార్థుల రూపంలో, ఒక రాజకీయ నాయకుల రూపంలో, ఒక ఉద్యోగుల రూపంలో, ఒక అధ్యాపకుల రూపంలో, ఒక కార్మికుల రూపంలో వివిధ రకాల వర్గాలు అనేవి అందులోకి రావడం జరిగింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే సబ్బండ వర్గాల యొక్క ప్రాతినిధ్యం మనకి ఇక్కడ స్పష్టంగా కనబడడం జరుగుతుంది. అందుకే తెలంగాణ ఉద్యమంలో జరిగిన మొట్టమొదటి భారీ స్థాయి ఉద్యమంగా దీన్ని కీర్తించడం జరుగుతుంది. మరి అలాంటి ఉద్యమం యొక్క ప్రారంభం ఏ విధంగా జరిగింది? ఒక విద్యార్థి నాయకుని చేత ప్రారంభమవుతుంది. అక్కడ కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రంగా కొలిశెట్టి రామదాసు ఆ థర్మల్ పవర్ కేంద్రంలో జరుగుతున్న అన్యాయాలను బయటికి తెచ్చే ప్రయత్నం చేశాడు. ఇది ఒక ఉద్యమ రూపాన్ని ఏ విధంగా సంతరించుకుంది అంటే ఖమ్మం జిల్లా పాల్వంచ కేంద్రంగా, గాంధీ చౌక్ కేంద్రంగా ఏం చేశాడు? కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రం జరుగుతున్న అన్యాయాలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రక్షణలను అమలు చేయాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి, ఇలాంటి ప్రధాన డిమాండ్ల నేపథ్యంలో ఒక విద్యార్థి ఎవరు? బిఏ విద్యార్థి అన్నబత్తుల రవీంద్రనాథ్ ఎప్పుడు 1969 జనవరి 8న ఆమరణ నిరాహార దీక్షను చేయడం జరుగుతుంది. పాస్ట్ అంటూ డెత్ అంటున్నాం. ఇది ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించడం జరుగుతుంది. ఇతనితో పాటే ఒక చిన్న పాప, ఇక్కడ బాలిక చూడండి, మహిళా ప్రాతినిధ్యం కూడా ఉద్యమం యొక్క ప్రారంభంలోనే కనబడుతుంది. అనురాధ అనే బాలిక 9 సంవత్సరాల బాలిక, ఒక విద్యార్థిని కూడా దీక్షకు కూర్చుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉద్యమం యొక్క ప్రారంభంలోనే ఒక విద్యార్థిని, ఒక బాలిక, ఒక చిన్న వయసు బాలిక కూడా ఉద్యమానికి తన మద్దతును ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ స్థాయిలో ప్రజానికానికి చైతన్యం వచ్చిందో అర్థమవుతుంది. మరి ఆ చైతన్యాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉద్యమంలోకి తీసుకెళ్ళాలి. అలాంటి తీసుకెళ్లే పునాది మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అలాంటి క్రమంలోనే ఈ దీక్షకు మద్దతు ఇచ్చిన ప్రముఖ రాజకీయ నాయకులు ఎంటర్ అవుతున్నారు. రాజకీయం అక్కడ విద్యార్థిని అదేవిధంగా రాజకీయ నాయకుల ఎంట్రెన్స్ కూడా జరుగుతుంది. మరి ఎవరు? ఖమ్మం మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరు? అతను గమనిస్తే కవిరాజమూర్తి అంటున్నాం. సో కవిరాజమూర్తి ఈ ఉద్యమానికి, ఈ ఆమరణ నిరాహార దీక్షకి తన వంతు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇది సరి అయినదే, మీరు చేసే నిరాహార దీక్ష సరి అయినది, మీ డిమాండ్ సరి అయినది అని ఒక రాజకీయం నుండి అతనికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అందుకే చరిత్రకారుల ప్రకారం 1969 ఉద్యమానికి మద్దతు ఇచ్చిన తొలి రాజకీయ ప్రతినిధిగా మనము కవిరాజమూర్తిని భావించడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే పురుషోత్తమరావు అంటున్నాం. మరి ఎవరి పురుషోత్తమరావు? గమనిస్తే వర్ధన్నపేట శాసనసభ సభ్యుడు అవుతున్నాడు. అలాంటి క్రమంలోనే కొలిశెట్టి రామదాసు అంటున్నాం, రామసుధాకర్ రాజు అంటున్నాం. ఇలాంటి ఉద్యోగ సంఘాల నాయకులు, ఇలాంటి ప్రజానాయకులు కూడా ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కొలిశెట్టి రామదాసు ఏం చేశాడు? కొత్తగూడెం థర్మల్ పవర్ కేంద్రంగా ఉద్యోగాలలో దాదాపు 1400 ఉద్యోగాలలో 1600 ఉద్యోగులు ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులే. ములికి నిబంధనలు ఘోరంగా విఫలమయ్యాయి అనే విషయాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశాడు. తెలంగాణ ప్రాంతీయ సమితిని ఏర్పాటు చేసిన వ్యక్తి కొలిశెట్టి రామదాసు అంటున్నాం. ఇలాంటి మద్దతు అనేది క్రమంగా ఉద్యమానికి జరుగుతుంది, ఉద్యమానికి వస్తుంది, తద్వారా ఉద్యమం నిర్మించే క్రమం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1969 జనవరి 10న ఏం జరిగింది? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని నాన్ ముల్కీలను తొలగించాలని
డిమాండ్తో శ్రీ పోటు కృష్ణమూర్తి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. మరి ఎక్కడ ప్రారంభించాడు? పాల్వంచ కేంద్రంగా ప్రారంభించాడు. ఎందుకు ప్రారంభించాడు? ఈ విషయం గమనించాలి. ఏంటి అది? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని నాన్ ముల్కీలను వెంటనే తొలగించాలి అంటున్నాడు. ప్రభుత్వంపై ప్రధాన డిమాండ్గా ప్రభుత్వానికి అల్టిమేటం వేస్తూ అతడు ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడం జరుగుతుంది. అక్కడ జనవరి 8నే అన్నబత్తుల రవీంద్రనాథ్ కూర్చున్నాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. అన్నబత్తుల రవీంద్రనాథ్, అనంతుల మదన్ మోహన్, ఈ పదాల్లో బాగా తేడా గుర్తించండి. సో BA విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వ్యక్తి అన్నబత్తుల రవీంద్రనాథ్. తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ ఏర్పాటు చేసిన వ్యక్తి అనంతుల మదన్ మోహన్. హీ వాజ్ ఎ ఫేమస్ లాయర్. సిద్దిపేటకు సంబంధించిన ఒక లాయర్, న్యాయమూర్తి అవుతున్నాడు. సో 1969 జనవరి 12న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు ఎవరు? వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన అన్ని కాలేజీల విద్యార్థుల సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. విద్యార్థుల సర్వసభ్య సమావేశం ఎందుకు నిర్వహించబడింది? అక్కడ ఒక విద్యార్థి ఉద్యమాన్ని, నిరాహార దీక్షను ప్రారంభించాడు. ప్రజానికంలో చైతన్యపరచాలి. దీనివల్ల ఎక్కువగా ఎవరు ప్రభావితం అవుతున్నారు అంటే విద్యార్థులే. ఎందుకంటే ముల్కీలు ఉల్లంఘించబడడం ద్వారా విద్యార్థులకు అందించబడిన, భవిష్యత్తులో విద్యార్థులకు చెందవలసిన ఉద్యోగాలు మొత్తం కొల్లగొట్టబడతాయి. ఇలా క్రమం కొనసాగితే మన నిరుద్యోగత అనేది మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. అనేక చర్చలు జరిగాయి. మరి ఏ విధంగా ఉద్యమాన్ని నిర్వహించాలి? ఉద్యమంలో ఎలాంటి డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచాలి? ప్రభుత్వం యొక్క మెడలు వంచడానికి మనం ఏ విధంగా ఉద్యమ కార్యాచరణను నిర్వహించాలి? అలాంటి చర్చలు మొత్తం ఈ సమావేశంలో జరుగుతున్నాయి. ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరుంటున్నారు? వెంకట్రామిరెడ్డి ఉంటున్నాడు. మరి ఈ సమావేశంలోనే విద్యార్థుల నుండి 2 విభిన్న వాదనలు తెర మీదికి రావడం జరుగుతుంది. మొదటి వాదన ఏంటి? 1956 ఫిబ్రవరి ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ హౌస్లో గోవింద వల్లభ్ పంత్ అధ్యక్షతన ఇచ్చిన 14 అంశాలు, 14 రక్షణలు వెంటనే అమలు చేయాలి. ఆ రక్షణ కోసమే మనం ఉద్యమాన్ని నిర్మించాలి. మన కార్యాచరణ మొత్తం రక్షణల అమలు కోసమే జరగాలని ఒక వర్గం ఒక డిమాండ్ని తెర మీదికి తీసుకొస్తే, మరో వర్గం అంటున్నాం. ఏంటి మరో వర్గం? ఇది కాదు, మన సమస్యలు పరిష్కరించబడాలి అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితేనే మన సమస్యలకు పరిష్కారం అనేది లభించడం జరుగుతుంది అనేది రెండో వర్గం యొక్క డిమాండ్ అవుతుంది. తద్వారా విద్యార్థి సమూహాలు 2 సమూహాలుగా విభజించబడుతున్నాయి. మరి ఎలా విభజించబడ్డాయి గమనిస్తే, 1969 జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పాటు చేయబడింది. ఇది మొదటి డివియేషన్. ఏమంటున్నారు? తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి. దీనికి కన్వీనర్గా ఉన్న వ్యక్తి ఒక వైద్య విద్యార్థి, ఒక మెడిసిన్ స్టూడెంట్, ఒక మెడికల్ స్టూడెంట్. ఎవరు? మల్లికార్జున్. సో మరి ఈ తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి యొక్క డిమాండ్ ఏంటి? లక్ష్యం ఏంటి? దేనికోసం అది పోరాటం చేస్తుంది అంటే తెలంగాణ రాష్ట్ర సాధన. ఇప్పుడు చూడండి, కొలిశెట్టి రామదాసు ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణల కోసం ప్రారంభమైన ఉద్యమం కాస్త మల్లికార్జున ఆధ్వర్యంలోకి అది రాష్ట్ర సాధన ఉద్యమంగా మార్చబడింది. ఈ ప్రశ్న బాగా గమనించాలి. అంటే 1969 ఉద్యమం ఏ విధంగా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది? రక్షణ ఉద్యమం కాస్త రాష్ట్ర ఉద్యమంగా ఏ విధంగా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది? ఇలా ట్రాన్స్ఫార్మేషన్ అవుతుంది చూడండి. కాబట్టి మొదటి విభాగం అవుతుంది. రెండో విభాగాన్ని గమనిస్తే 1969 జనవరి 13నే తెలంగాణ రక్షణలు ప్రధాన డిమాండ్గా సేఫ్ గార్డ్ ఉద్యమం అనేది ప్రారంభించబడింది. దీనికి మరొక పేరే తెలంగాణ పరిరక్షణ సమితి అంటున్నాం. మరి తెలంగాణ పరిరక్షణ సమితి అంటే తెలంగాణకి ఇవ్వబడిన అష్యూరెన్స్ని, వాటిని అమలు చేసే విధంగా మన కార్యాచరణ ఉండాలి అంటున్నారు. ఎవరు? వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయబడుతుంది. దీని యొక్క కేంద్రం వివేకవర్ధిని కాలేజ్ అంటున్నాం. సో ఇలా 2 సమూహాలు అనేవి ఏర్పడ్డాయి. భావజాలాన్ని ప్రజానికంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందా? ఇలాంటి సందర్భంలోనే మరొక సంస్థ తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన మేధావి వర్గం మొత్తం సమావేశమవుతుంది. తమ వంతు మద్దతు ఇవ్వాలి, విద్యార్థి ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి, కార్యాచరణలో తమ వంతు భాగస్వామ్యం కల్పించబడాలి అనే ఉద్దేశంతో కాటం లక్ష్మీనారాయణ చైర్మన్గా ఏర్పడుతుంది? తెలంగాణ పరిరక్షణల కమిటీ అనేది ఏర్పడుతుంది. 1969 జనవరి 13న ఏర్పడిన ఈ కాటం లక్ష్మీనారాయణ చైర్మన్ సంస్థ విద్యార్థులకు సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. మీకు కావాల్సిన ఆర్థిక, మీకు కావాల్సిన సపోర్ట్ అంతా మా నుండి అందించబడుతుంది అనే అష్యూరెన్స్ అనేది లభించడం జరిగింది. ఉద్యమం ఉధృతం కావడం,
క్రమంగా ఉద్యమంలోకి విద్యార్థులు రావడం ద్వారా ప్రజానికాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. విద్యార్థులు గ్రామాన తిరుగుతూ ప్రజలకి సమస్యల పట్ల చైతన్యాన్ని కలిగిస్తున్నారు. మీకు రాష్ట్రం ఏర్పడితేనే మీ సమస్యల పట్ల పరిష్కారం అనేది దొరుకుతుంది, భవిష్యత్తు మీ బిడ్డల యొక్క భవిష్యత్తు అనేది పునర్నిర్మించబడుతుంది అనే ప్రజల్లో ఒక గట్టి నమ్మకాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఉద్యమంలోకి వివిధ వర్గాల యొక్క ప్రవాహం అనేది ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉద్యమం క్రమంగా నిర్మించబడుతుంది, ఉద్యమం క్రమంగా ఉధృతమవుతుంది. మరి ఇలాంటి ఉధృతాన్ని కాపాడాలి అంటే, ఇలాంటి ఉధృతం నుండి ఉద్యమాన్ని అణచివేయాలి అంటే, ఉద్యమాన్ని ఆపాలి అంటే వారి డిమాండ్లకు పరిష్కారాలు ఇవ్వాలి. సో అలాంటి క్రమంలోనే ఏం చేసింది? 1969 జనవరి 18, 19వ తేదీన 2 తేదీలలో ఏం చేసింది? రాజకీయ పక్షాలన్నిటిని పిలిపించింది. వాటితో అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆ సందర్భంలో ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి నిర్ణయం తీసుకున్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ జరుగుతుంది చూడండి. కాసు బ్రహ్మానందరెడ్డి ట్విస్ట్ను ఉపయోగించి విద్యార్థి వర్గంలో ఒక సమూహాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అలాంటి వర్గమే మనకు వెంకటరామిరెడ్డి వర్గంగా మనం భావించవచ్చు. ఎవరైతే రక్షణల కోసం పోరాడుతున్నారో ఎక్కువగా వాళ్ళు అంతర్గతంగా వాళ్ళ ప్రభుత్వానికి మద్దతుదారులనే మన విషయాన్ని గమనించవచ్చు. ఇక్కడ గమనిస్తే అదేవిధంగా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సమస్యలపై చర్చించడం జరుగుతుంది. ప్రజలకు అష్యూరెన్స్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో 1969 జనవరి 19న కాసు బ్రహ్మానందరెడ్డి అఖిలపక్ష సమావేశంలో 2 సమస్యలను చర్చించాడు. ఏంటి ఆ 2 సమస్యలు? గమనిస్తే ఒకటి ఏమవుతుంది? 2 సమస్యలను చర్చించి వాటి యొక్క సారాంశాన్ని జీవో 36 ద్వారా విడుదల చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు విడుదల చేశాడు? జనవరి 21న విడుదల చేశాడు. ఇక్కడ విషయాన్ని గమనించాలి. జీవో అంటే ఏంటి? సో జీవో అంటే ఏమవుతుంది? ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనకు జిఎస్ఆర్ అనే పేరు వినబడుతుంది చూడండి, గవర్నమెంట్ సర్వీస్ రూల్ అనే పేరు వినబడుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి జీఓఎంఎస్ అని పేరు వినబడుతుంది చూడండి, గవర్నమెంట్ ఆర్డర్ ఇన్ మనూస్క్రిప్ట్ అంటున్నాం. ఇలాంటి పదాలు మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ క్లియర్గా జీవో 36 అని ఉంది. అసలు జీవో 36ని ఏ ముఖ్యమంత్రి విడుదల చేశాడు? కాసు బ్రహ్మానందరెడ్డి. ఎప్పుడు విడుదల చేశాడు? 1969 జనవరి 21న. ఎందుకు విడుదల చేశాడు? 1969 ఉద్యమ నేపథ్యంలో ఒత్తిడి పెరగడంతో చేయడం జరుగుతుంది. మరి దీని ప్రకారం ఏంటి? అసలు జీవో యొక్క ఉద్దేశం ఏంటి? దాని యొక్క టార్గెట్ ఏంటి? గమనిస్తే 1969 ఫిబ్రవరి 28 లోపు తెలంగాణ కేంద్రంగా ఉన్న స్థానికేతరులని తొలగిస్తాము. అలా తొలగించబడిన ఉద్యోగాలలో తెలంగాణ వారిని నియమిస్తాము, తెలంగాణ వారికి అన్యాయం జరగకుండా చూస్తాము అనేదే ఇది. ఇంకా సింపుల్, తెలంగాణ కేంద్రంగా ఉన్న నాన్ ముల్కీలని తొలగించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. సో ఇటు అష్యూరెన్స్ ఇస్తూనే అటు గేమ్ స్టార్ట్ చేస్తారు. చూడండి ఏం చేస్తారో చూద్దాం. 1969 జనవరి 22న 15 రోజుల నిరాహార దీక్షను 15 రోజులకు చేరుతుంది చూడండి. ఎప్పుడు? జనవరి 8 నుండి అంటున్నాం. జనవరి 8 నుండి స్టార్ట్ చేశాడు. 8వ తారీఖు లెక్క చేస్తే 22 వరకు 15 రోజులు అవుతుంది. అన్నబత్తుల రవీంద్రనాథ్ దీంతో తన డిమాండ్ నెరవేరబోతుంది. తన డిమాండ్ ఏమంటున్నాడు? రక్షణను అమలు చేయాలి అంటున్నాడు. రక్షణను అమలు చేయడం వల్ల ఏమవుతుంది? తెలంగాణ కేంద్రంగా బోగస్ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగం పొందిన వారు తొలగించబడుతున్నారు. తన డిమాండ్ పూర్తి స్థాయిలో నెరవేరినట్టే. కాబట్టి ఆమరణ నిరాహార దీక్ష ఆపివేయవలసిందిగా జలగం వెంగళరావు అనేవారు ఒత్తిడి చేయడం జరుగుతుంది. సో ఆ ఒత్తిడి మేరకి రవీంద్రనాథ్ విరమించడం జరుగుతుంది. మరి విరమించే సందర్భంలో అతనికి పండ్ల రసాన్ని ఇచ్చిన వ్యక్తి ఎవరు? నిమ్మరసం అనుకోండి, సాధారణంగా అదే ఉపయోగిస్తారు. అది ఇచ్చింది ఎవరు అడుగుతున్నారు? విద్యార్థి సంఘం నేత బి కిషన్ ఇవ్వడం జరిగింది. సో అది తాగిన ఎవరు? మనకి అన్నబత్తుల రవీంద్రనాథ్ తన 15 రోజుల దీక్షని విరమించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గమనిస్తే 1969 జనవరి 24న సో ఈ నిరాహార దీక్ష విరమించారు. అయినప్పటికీ ప్రజానికంలో ఆందోళన జరుగుతూనే ఉంది. ఏమనే ఆందోళన జరుగుతుంది? నాకు రక్షణలు అమలు చేయడం కాదు, ప్రత్యేక రాష్ట్రమే కావాలి, అప్పుడు మాత్రమే మా సమస్యలకి శాశ్వత పరిష్కారం అనేది లభించబడుతుంది అనే కోణంలో విద్యార్థి వర్గాలు ఉన్నాయి. మల్లికార్జున నేతృత్వంలో ఉన్నాయి చూడండి, విద్యార్థి కార్యాచరణ సమితి అంటున్నాం. మరి ఇలాంటి క్రమంలోనే జనవరి 24న సదాశివపేట కేంద్రంగా భారీ ర్యాలీ అనేది నిర్వహించబడుతుంది. విద్యార్థి ర్యాలీ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి ర్యాలీ పైన పోలీసుల సంఘర్షణ ఏర్పడుతుంది. ఆ సంఘర్షణ నేపథ్యంలో, పోలీసు విద్యార్థుల మధ్య జరిగిన సంఘర్షణ నేపథ్యంలో
కాల్పులు అనేవి జరిగాయి. అలాంటి కాల్పుల దాడికి మరణించిన వ్యక్తులు ఇద్దరు. బాగా గమనించాలి. 19 సంవత్సరాల శంకర్, అదేవిధంగా కృష్ణ మృతి చెందడం జరుగుతుంది. ఇక్కడ ప్రశ్నను సంధించే అవకాశం ఉంటుంది. ఎలా సంధించవచ్చు? తొలి తెలంగాణ ఉద్యమంలో మరణించిన మొట్టమొదటి విద్యార్థి, మొట్టమొదటి అమరుడు శంకర్ అవుతున్నాడు. మన దేశ ఉద్యమంలో మరణించిన మొట్టమొదటి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి అవుతున్నాడు. మన దేశ ఉద్యమంలో మరణించిన మొట్టమొదటి న్యాయమూర్తి, మొట్టమొదటి వికలాంగుడు, మొట్టమొదటి కార్మికుడు. ఇలాంటి ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి శంకర్ అనేవాడు మొదటి వ్యక్తిగా మనకు పరిగణించబడతాడు. మొత్తం తెలంగాణ ఉద్యమంలోనే, తొలి తెలంగాణ ఉద్యమంలోనే మరణించిన విద్యార్థిగా శంకర్ పిలువబడుతున్నాడు. అంతేకాకుండా 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడుగా మనకి కీర్తించబడ్డాడు శంకర్. అదే క్రమంలో 1969 ఫిబ్రవరి 28న ఉద్యమాన్ని మరింత ఉధృతంగా కొనసాగించడం కోసం, ఎందుకు ఫిబ్రవరి 28 డెడ్ లైన్ అంటున్నాం? దేనికి డెడ్ లైన్? జీవో 36 ప్రకారం ఫిబ్రవరి 28 లోపు స్థానికేతరులు తెలంగాణ ప్రాంతం నుండి లెక్కించబడాలి, తొలగించబడాలి. కాబట్టి అదే రోజున ఉద్యమాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేసింది. ప్రజానీకంలో ఏర్పడిన ఈ చైతన్యాన్ని చేజారకుండా ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏర్పడింది తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అవుతుంది. ఈ కన్వెన్షన్ అనేది ఎవరి చేత ఏర్పాటు చేయబడింది? గమనిస్తే ఎవరు? అనంతుల మదన్ మోహన్ అంటున్నాం. మరి ఎవరి అనంతుల మదన్ మోహన్? గమనిస్తే సిద్దిపేటకు సంబంధించిన ప్రముఖ లాయర్ అవుతున్నాడు. ప్రముఖ లాయర్, న్యాయవాది అవుతున్నాడు. ఇతడు అనంతుల మదన్ మోహన్ తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాలక్రమంలో తెలంగాణ ప్రజాసమితిగా మార్చబడుతుంది. తెలంగాణ ప్రజాసమితి అనేది ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ ఆర్గనైజేషన్. తెలంగాణ పీపుల్ కన్వెన్షన్ అనేది ఒక ప్రజాస్వామ్యయుత సంస్థ. ప్రజా సమస్యలని ప్రభుత్వానికి విన్నవించే సంస్థ. ప్రజా సమస్యల పట్ల పోరాడే ఒక ప్రజా సంఘంగా మనం భావించవచ్చు. అది కాస్త రాజకీయంలోకి టర్న్ తీసుకుంటుంది. అందుకే బాగా గమనించండి, ఒక ప్రజాయుతంగా కొనసాగిన ఉద్యమం ఒక రాజకీయ ఉద్యమంగా మారడం అనేది ఉద్యమం యొక్క లక్ష్యాన్ని నెరవేరకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అవుతుంది. అంటే విఫలం అవ్వడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఇది. ఈ టర్న్ చూసుకోండి. నెక్స్ట్ కనుక గమనిస్తే 1969 మార్చి 8వ 9వ తేదీన రెడ్డి హాస్టల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ రెడ్డి హాస్టల్ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు? గమనిస్తే శ్రీమతి సిఎన్ సదాలక్ష్మి అంటున్నాం. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే సదాలక్ష్మి చాలా ఇంపార్టెంట్. ఈమె 1969 ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన మహిళా వర్గాలలో మొదటి వర్గానికి సంబంధించింది. ఆమె రెడ్డి హాస్టల్ సమావేశానికి అధ్యక్షత వహించడమే కాకుండా ఉద్యమ సందర్భంలో ప్రముఖ నాయకులు అరెస్ట్ అయినప్పుడు ఉద్యమానికి నాయకత్వం లేదు. అలాంటి సందర్భంలో ఉద్యమాన్ని కొనసాగించింది సదాలక్ష్మి అవుతుంది. సో అలాంటి క్రమంలోనే ఈ సదస్సులోనే ఒక నిర్ణయం అనేది, ఒక ప్రకటన అనేది వస్తుంది. ఎవరి చేత? బాగా గమనిస్తే అతడే శ్రీధర్ రెడ్డి అంటున్నాడు. మరి ఎవరి శ్రీధర్ రెడ్డి? విద్యార్థి నేత అంటున్నాం. సో విద్యార్థి నేత శ్రీధర్ రెడ్డి ఏమనిచ్చాడు? క్విట్ తెలంగాణ వినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. క్విట్ తెలంగాణ అంటే తెలంగాణని విభజించండి అవుతుంది. క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఈ శ్రీధర్ రెడ్డి ప్రజాసమితికి ఎప్పుడైతే మర్రిచెన్నారెడ్డి అధ్యక్షత వహించబోతున్నాడో ఆ విషయాన్ని వ్యతిరేకిస్తున్నాడు. అక్కడ టిఎన్ సదాలక్ష్మి వ్యతిరేకించింది, ఇక్కడ శ్రీధర్ రెడ్డి కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే అతడు పోటీ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేస్తున్నాడు. క్విట్ తెలంగాణ నినాదాన్ని ఇచ్చాడు. పోటీ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది శ్రీధర్ రెడ్డి అవుతున్నాడు. సో అలాంటి క్రమంలోనే ఉద్యమం ఏ విధంగా ముందుకు వెళ్ళింది? 1969 మార్చి 25న తెలంగాణ ప్రజాసమితి పీపుల్ కన్వెన్షన్ ఏ విధంగా పీపుల్ కన్వెన్షన్గా, అది ప్రజాసమితిగా పీపుల్ కన్వెన్షన్ మార్చబడడం జరుగుతుంది. అది ఫిబ్రవరి 28లో ప్రకటించబడినప్పటి పత్రికా ప్రకటన ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నారు. ప్రజల్లో ఏర్పడిన చైతన్యాన్ని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకురావడానికి, ప్రజా సమస్యలని ఒక ఉద్యమ రూపంలోకి తీసుకెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడిందే ఈ సంస్థ అని ప్రజలకు తెలియజేశారు. మొత్తంగా కార్యనిర్వాహక వర్గం ఏర్పాటు చేయబడుతుంది. ఎప్పటికీ మార్చి 25న అది ఒక తెలంగాణ ప్రజాసమితిగా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి అలాంటి ఈ తెలంగాణ ప్రజాసమితికి మొదటి అధ్యక్షుడు ఎవరు? మదన్ మోహన్ అంటున్నాం. ఇదే సందర్భంలో కార్యనిర్వాహక వర్గం కూడా ఏర్పాటు చేయబడుతుంది.
సో కార్యనిర్వాహక వర్గం ఏర్పాటు చేయబడి వెంకట్రామరెడ్డి కార్యదర్శిగా ఆ కార్యనిర్వాహక వర్గం ఏర్పాటు చేయబడుతుంది. 1969 మార్చి 28న తెలంగాణకు ప్రాంతీయ ప్రతిపత్తి కల్పించాలని ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించడంతో రాష్ట్ర జన సంబంధ శాఖ మంత్రి, ఆ సందర్భంలో రాష్ట్ర జనసంబంధ శాఖ మంత్రి ఎవరు? కొండా లక్ష్మణ బాపూజీ అంటున్నాం. మరి ఎవరు ఈ కొండా లక్ష్మణ బాపూజీనే మనము సింపుల్గా ఏమంటున్నాం? బాపూజీ అంటున్నాము. సో మనకి గాంధీని కూడా నెహ్రూ బాపూజీ అని పిలుస్తాడు చూడండి. బాపు 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 పుస్తకం అతనిది. ఎవరు రాశారు? గాంధీ రాసిన పుస్తకమే. ఇక్కడ బాపు అనే పదాన్ని కూడా నెహ్రూ గాంధీ సందర్భంలో ఉపయోగించే సందర్భం. ఇక్కడ తెలంగాణలో బాపూజీ అంటే కొండ లక్ష్మణ బాపూజీ అంటున్నాం. మరి ఎవరు ఈ బాపూజీ? ఇతన్ని మనము తెలంగాణ కురువృద్ధుడు అంటున్నాం. ఇతని యొక్క నివాసాన్ని మనం ఏమంటున్నాం? జలదృశ్యము అంటున్నాం. ఇతడు 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న రాజకీయ నాయకుడు అవుతున్నాడు. అంతేకాకుండా తన రాజకీయ మంత్రిత్వ పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి పొలిటీషియన్ కొండా లక్ష్మణ బాపూజీ అంటున్నాం. అంటే 1969 ఉద్యమంలో మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా మనకు కొండా లక్ష్మణ బాపూజీ గుర్తించబడతాడు. అంతేకాకుండా 7వ నిజాం దాడిపైన ఆ సందర్భంలో 7వ ప్రధాన నిందితుడిగా గుర్తించబడిన వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ అవుతున్నాడు. తెలంగాణ ఐక్యవేదికకి తన నివాసాన్ని రాసి ఇవ్వడం జరుగుతుంది. పార్టీ కార్యాలయంగా ఇవ్వడం జరుగుతుంది. అది కాస్త టీఆర్ఎస్కి పార్టీ కార్యాలయంగా మారుతుంది. ఆ కార్యాలయాన్ని మనం ఏమంటున్నాం? జలదృశ్యము అంటున్నాం. అంటే ఇప్పుడు జలదృశ్యం కొండా లక్ష్మణ బాపూజీ యొక్క నివాస ప్రాంతాన్ని మనం పిలవడం జరుగుతుంది. 1969 మే 20వ తేదీన హైదరాబాదులోని YMCA హాల్ నందు తెలంగాణ యూనివర్సిటీ కాలేజ్ టీచర్స్ కన్వెన్షన్ అనేది నిర్వహించబడడం జరుగుతుంది. అంటే క్రమంగా అధ్యాపకులు, క్రమంగా ఉపాధ్యాయ వర్గాలు కూడా ఉద్యమానికి తమ వంతు మద్దతు ఇవ్వాలి. ఉద్యమంలో ఏ విధంగా కార్యాచరణ చేపట్టాలి, ఉద్యమంలోకి ఏ విధంగా ప్రజానికాన్ని తీసుకురావాలి, ఎలాంటి మార్గాలను అనుసరించాలి, అలాంటి చర్చల కోసం ఒక సమావేశం నిర్వహించబడుతుంది. దాన్ని మనం కన్వెన్షన్ అంటున్నాం. మరి ఈ కన్వెన్షన్కి అధ్యక్షత వహించింది ఎవరు? మంజూర్ ఆలం అవుతున్నాడు. ప్రొఫెసర్ షా మంజూర్ ఆలం దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ సమావేశానికి వచ్చిన ప్రొఫెసర్లు తెలంగాణ సమస్యలపై లోతైన విశ్లేషణ చేస్తూ తమదైన పరిశోధనా పత్రాలను తీసుకురావడం జరుగుతుంది. ఆ పరిశోధనా పత్రాల యొక్క సారాంశం ఏమవుతుంది? తెలంగాణకు సంబంధించిన నీరు, నిధులు, నియామకాలలో జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశారు విత్ ప్రూఫ్తో సహా. అలాంటి పరిశోధనా పత్రాలు అనేవి ఈ సందర్భంలో మనకి సమర్పించబడ్డాయి. సో ఈ పరిశోధనా పత్రాల యొక్క సారాంశాన్ని ఏ పేరుతో బయటికి వెలువ చేశారు? అదే తెలంగాణ మూవ్మెంట్ మరియు ఇన్వెస్టిగేటివ్ ఫోకస్ పేరుతో ఈ పరిశోధనా పత్రాల సారాంశం అనేది ప్రకటించబడడం జరుగుతుంది. సో ఈ పరిశోధనా పత్రాల సారాంశంలో క్లారిటీ ఉంది. తెలంగాణకి నీటిపరమైన అన్యాయాలు ఎక్కడ జరిగాయి, ఏ రూపంలో జరిగాయి, తెలంగాణకి నియామకాల పరంగా ఉల్లంఘనలు ఎక్కడ జరిగాయి, ఏ రూపంలో జరిగాయి, ఎంత మేరకు జరిగాయి, ఇలాంటి అంశాలను అందులో మనకు కూలంకషంగా వివరించబడడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1969 మే 22న ఎవరు? తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షత బాధ్యతలను చెన్నారెడ్డి స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ చిన్న లిటిల్ బిట్ కాంట్రవర్సీ ఉంటుంది చూడండి, బాగా గమనించండి. కొన్ని మనకు అవుట్సోర్సింగ్ సోర్స్లో మే 25 అని ఉంటుంది, కొన్నిట్లో 22 అంటుంది. కాబట్టి 22ని మనం ప్రామాణికంగా తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇంకా క్లియర్గా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే 1969 మే నెలలో అనండి, క్లియర్. సో మే నెలలో మనకి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షత బాధ్యతలు చెన్నారెడ్డికి స్వీకరించాడు. మరి చెన్నారెడ్డి ఈ ఉద్యమంలోకి రావడానికి గల కారణం ఏంటి? అందులో 2 కోణాలు ఉన్నాయి. ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే అనేక వర్గాల నుండి మద్దతు వస్తుంది. ఇటు రాజకీయం, ఇటు ఉపాధ్యాయ, ఇటు అధ్యాపక, ఇటు విద్యార్థి, ఇతర సమూహాల నుండి మద్దతు వస్తుంది. తప్పనిసరిగా నేను ఇవ్వాల్సింది. ఆ కోణం ఒకటి ఉంది. రెండోది అంతర్గత కోణం కూడా ఉండడం జరుగుతుంది. ఏం జరిగింది? మనకు 1967 ఎన్నికల్లో గమనిస్తే మర్రి చెన్నారెడ్డి మరియు వందే మాతరం రామచంద్రరావు ఒకే నియోజకవర్గం నుండి పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంలో వందే మాతరం రామచంద్రరావు ఓడించబడతాడు. ఓడించబడిన వందే మాతరం రామచంద్రరావు మర్రి చెన్నారెడ్డి మీద హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. ఏమని హైకోర్టుకు వెళ్తున్నాడు? ఇతడు ఎన్నికలలో ప్రలోభాలకు గురి చేయడం ద్వారా గెలుపొందడం జరిగింది అనే స్టేట్మెంట్ని హైకోర్టుకు తీసుకెళ్లడం జరుగుతుంది. హైకోర్టు దానిని నమ్ముతుంది. తన తీర్పు ద్వారా 6 సంవత్సరాల పొలిటికల్ పనిష్మెంట్ని ఎవరికిస్తుంది? మర్రి చెన్నారెడ్డికి ఇవ్వడం జరుగుతుంది. అంటే మర్రి చెన్నారెడ్డి ఒక రాజకీయ నిరుద్యోగి అయిపోయాడు. 6 సంవత్సరాల వరకు రాజకీయంగా
ఉండే ప్రస్తావన లేదు. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు? కాసు బ్రహ్మానందరెడ్డి. ఒక ముఖ్యమంత్రి తలుచుకుంటే వందే మాతరం రామచంద్రరావుతో సంప్రదింపులు చేయవచ్చు, దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయవచ్చు, కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు? తెలంగాణ కేంద్రంగా ఉన్న బలమైన రాజకీయ నాయకులు ఎవరు? మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి. మరి వీళ్ళని ఏ విధంగా ఇరికాటంలో పెట్టాలి, ఆ ఛాన్స్ కోసం చూశాడు. ఎలాంటి విషయంలోకి ఎలాగో ఇంటర్ఫియర్ కాలేదు. సో దీంతో మర్రి చెన్నారెడ్డికి కాసు బ్రహ్మానందరెడ్డి మీద పగ అనేది ఉంది. సో దీన్ని ఈ విధంగా తీర్చుకునే ప్రయత్నం చేశాడు. చూడండి, అంటే మొత్తంగా రెండు కోణాలలో గమనిస్తే మర్రి చెన్నారెడ్డి జై తెలంగాణ నినాదాన్నిచ్చి తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించాడు మే నెలలో. దీన్ని వ్యతిరేకిస్తూ శ్రీధర్ రెడ్డి పోటీ తెలంగాణ ప్రజా సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. 1969 జూన్ 1వ తేదీన గాంధీ భవన్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశాడు కొండా లక్ష్మణ బాపూజీ. 1969 ఉద్యమ సందర్భంలో ఇంకా చెప్పాలి అంటే తెలంగాణ మొదటి నుండి అటు నిజాం వ్యతిరేక పోరాటాలలో గమనించండి, ఇటు ములికి ఉద్యమంలో గమనించండి, ఇటు 1969 ఉద్యమంలో గమనించండి, అతని మరణం వరకి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో మనం గుర్తుంచుకోదగిన వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ అంటున్నాం. అలాంటి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అనేది ఏర్పాటు చేయబడుతుంది. 1969 జూన్ 6న హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రచయితల సదస్సు అనేది నిర్వహించబడింది. ఎవరి ఆధ్వర్యంలో? దానికి మద్దతు ఇచ్చిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అంటున్నాం. కాళోజీ నారాయణరావు కవులకు అందరినీ సమావేశపరిచి తమ వ్యాసాల ద్వారా, తమ పత్రికా ప్రకటనల ద్వారా ఏం చేయాలి? ప్రజానికాన్ని చైతన్యపరచాలి. ఎందుకోసం పోరాటం జరుగుతుంది, ఎందుకోసం ఉద్యమం జరుగుతుంది, ఆ సమస్యలు ఏంటి, వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే సాధారణ ప్రజానికం కూడా ఉద్యమంలోకి రాగలుగుతుంది అనే అంశాలు ఇక్కడ చర్చకు రావడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే ఉద్యమంలో సిపిఎం పార్టీ ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించింది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదాన్ని వ్యాప్తి చేయడం జరుగుతుంది. సిపిఎం తన భావాలకి, తన కండిషన్స్కి మాత్రమే అప్లికేబుల్. కాబట్టి ఆ పార్టీ ఎందుకు ఏర్పడింది, ఆ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, దానికి మాత్రమే కట్టుబడి ఉంది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదాన్నే అది వ్యాప్తి చేయడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో సిపిఐ పార్టీ సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉండడం జరుగుతుంది. జనసంఘ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును మద్దతు ఇవ్వడం జరుగుతుంది. స్వతంత్ర పార్టీ ప్రత్యేక తెలంగాణకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇలా రాజకీయ పార్టీలు కూడా తమ వంతు పాత్రను పోషించాయి. మరి ఇలాంటి క్రమంలోనే మహిళలు ఏ విధమైన పాత్రను పోషించారు, ఎలాంటి మహిళలు ఎలాంటి పాత్రను పోషించడం జరుగుతుంది? అందులో ముఖ్యమైన మహిళలు గమనిస్తే టిఎన్ సదాలక్ష్మి, సిహెచ్ రమాదేవి, కుమారి హంసారాణి, సుమిత్రాదేవి, సంగం లక్ష్మీబాయి, రాణి కుముద్బెన్ నాయక్ అంటున్నాం. అంతేకాకుండా మసుమా బేగం వంటి అనేక మంది మహిళామణులు కూడా ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించారు. తమ పరిధిలో మేరకి ఉద్యమానికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి మద్దతులో గమనిస్తే 1969 మేలో దేవకి అధ్యక్షతన హనుమకొండ కేంద్రంగా మహిళా సదస్సు అనేది నిర్వహించబడింది. క్రమంగా మహిళా లోకంలో కూడా చైతన్యం వచ్చింది. మహిళా వర్గాలు ఉద్యమ బాట పట్టడం జరుగుతుంది. వరంగల్ కేంద్రంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన మరో మహిళ కనకరత్నమ్మ. ఎవరి కనకరత్నమ్మ? ఎమ్మెల్సీ పదవిలో ఉంది. సో ఎమ్మెల్సీ కనకరత్న కూడా తన వంతు మద్దతును అందించడం జరుగుతుంది. నా జైలు జ్ఞాపకాలు, అనుభవాలు ఈ గ్రంథం అనగానే మనకి సంగం లక్ష్మీబాయిగా పిలువబడుతుంది. తెలంగాణ ఝాన్సీ లక్ష్మిగా పిలువబడే సంగం లక్ష్మీబాయి ఉద్యమంలో తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడడం జరుగుతుంది రాష్ట్ర ఏర్పాటు కోసం. ఇలాంటి క్రమంలోనే భారతదేశంలో మంత్రి పదవి చేపట్టిన మొట్టమొదటి ముస్లిం మసుమా బేగం అంటున్నాం. ఈమె ఉద్యమానికి ప్రతి సందర్భంలో మద్దతు తెలపడం జరుగుతుంది. టిఎన్ సదాలక్ష్మి తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షత వహించింది. ఎక్కడ? రెడ్డి హాస్టల్ సమావేశానికి. అంతేకాకుండా ఉద్యమ సందర్భంలో నాయకులు అరెస్ట్ అయిన సందర్భంలో ఉద్యమానికి నాయకత్వం వహించడం జరుగుతుంది. మొత్తంగా 1969 ఉద్యమం వలన 369 మంది విద్యార్థి లోకం మరణించడం జరుగుతుంది. వారి జ్ఞాపకార్థం నిర్మించబడింది అమరవీరుల స్తూపం అవుతుంది. మరి అలాంటి అమరవీరుల స్తూపాన్ని చెక్కించింది ఎవరు అంటే ఎక్కా యాదగిరి అంటున్నాం. మరి ఇలాంటి అమరవీరుల స్తూపం ఎప్పుడు పూర్తి చేయబడింది? 1969లో ప్రారంభమైన స్తూపం 1975 నాటికి పూర్తి చేయబడడం జరుగుతుంది. దీని యొక్క రూపాన్ని కనుక గమనిస్తే, దీని యొక్క ప్రారంభాన్ని కనుక గమనిస్తే ఇక్కడ గమనించాలి. సికింద్రాబాద్లోని క్లాక్ టవర్ ప్రాంతంలో 1970 ఫిబ్రవరి 25న నగర డిప్యూటీ మేయర్ అంటున్నాం. అంటే సికింద్రాబాద్లో ఉన్న అమరవీరుల స్తూపాన్ని ఎం రామచంద్రయ్య శంకుస్థాపన చేశాడు. గన్ పార్క్ కేంద్రంగా ఉన్న స్తూపాన్ని లక్ష్మీనారాయణ, ఎవరి లక్ష్మీనారాయణ? మేయర్ అంటున్నాం. ఇతడు ప్రారంభించడం జరుగుతుంది. మరి అమరవీరుల స్తూపం యొక్క లక్షణాలు ఏంటి, మరి ఏ విధంగా నిర్మించబడింది, నిర్మించే క్రమంలో ఎలాంటి శైలిని, ఎలాంటి విధానాలను అనుసరించారు?
గమనిస్తే అక్కడ అడుగు భాగం నల్లటి రాయితో తయారు చేయబడడం జరుగుతుంది, బ్లాక్ గ్రానైట్ అంటున్నాం. అలాంటి క్రమంలోనే 4 వైపులా ఉన్న శిలాఫలకాలపై 9 రంధ్రాలు అనేవి ఉంటాయి. మరి ఈ 9 రంధ్రాలు దేన్ని ఇండికేట్ చేస్తున్నాయి అంటే ఆనాటి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన 9 జిల్లాలను చూపించడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే అడుగు భాగం పైన నిర్మించబడిన స్తూపం ఎరుపు రంగును కలిగి ఉంటుంది. మరి ఎరుపు రంగు దేనికి సంబంధించింది అంటే త్యాగానికి చిహ్నంగా కనబడుతుంది. స్తూపం పై భాగంలో అశోక చక్రం అనేది ఉంటుంది. అశోక చక్రం అనగానే మనకి సారనాథ్ కనబడుతుంది. ఎప్పుడైతే బుద్ధుడిగా మారాడో, గౌతముడు ఏ విధంగా బుద్ధునిగా మారాడో, అసలు గౌతముడు సిద్ధార్థుడు అంటాం చూడండి. సో సిద్ధార్థుడు బుద్ధునిగా జ్ఞానోదయాన్ని ఎప్పుడైతే పొందాడో, ఆ జ్ఞానోదయం ద్వారా పొందిన సమాచారాన్ని తన తోటి 5 స్నేహితులకి అందించబడిన ప్రదేశమే సారనాథ్ అవుతుంది. అలాంటి సారనాథ్ నుండి తీసుకోబడిందే ఈ అశోక చక్రం అంటున్నాం. అదే క్రమంలో స్తూపం మధ్య భాగంలో గమనిస్తే మకర తోరణం అనేది ఉండడం జరుగుతుంది. స్తూపం శీర్ష భాగంలో గమనిస్తే 9 తెల్లరాతి పుష్పాలు అంటున్నాం. ఇవి దేనికి సంబంధించినవి? మల్లెపూలకు సంబంధించినవి. ఇవి శాంతికి, త్యాగానికి చిహ్నంగా చెక్కబడడం జరుగుతుంది. ఇలా అమరవీరుల స్తూపము అనేది 1969 ఉద్యమంలో మరణించిన వారి జ్ఞాపకార్థం నిర్మించబడడం జరిగింది. ఇలా 1969 ఉద్యమంలో వివిధ వర్గాలు తమ చేతనైన స్థాయిలో, తమ పరిధిలో ఉన్న స్థాయిలో ఉద్యమానికి మద్దతు తీసుకొచ్చాయి. ప్రజా చైతన్యాన్ని నింపడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.